హెచ్ఐఎల్టీ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గంలో హెచ్ఐఎల్టీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను అడ్డుకునేందుకు మేడ్చల్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటించారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మరియు స్థానిక నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల నుండి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి గారే కాకుండా వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. మరి ఇండస్ట్రియల్ ఏరియా అంటే దాదాపు 10,000 ఎకరాలు హైదరాబాద్లో ఉంది. మరి ఇండస్ట్రీస్ను ఏరియాను అలాట్ చేసింది ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలే కానీ ఇంతకుముందు ఎవరే కానీ ఇండస్ట్రీస్ అనే ఏరియాలో వేలాది మందికి మరి ఉద్యోగం దొరుకుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. వాళ్లకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి మధ్యన మనం విన్నాం కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియాలో అవన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేసి గవర్నమెంట్కి ఆదాయం కాకుండా మరి ఈ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు కూడా వాళ్ళ పర్సంటేజ్లు పెట్టుకొని మరి ఇక్కడ కమిషన్లు తీసుకొని ఇక్కడ వ్యవస్థనంతా కూడా ఇండస్ట్రియల్ వ్యవస్థనంతా కూడా పాడు చేసి అందరినీ కూడా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకురావడానికి పెద్ద స్కెచ్ చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికే వాళ్ళ పర్సంటేజ్ తీసుకోవడానికే ఈ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు మరి మల్లారెడ్డి గారు మాట్లాడారు. తర్వాత మరి ప్రతి ఒక్కరు కూడా పరీక్షలో ఉన్నారు. ఎవరికి వీళ్ళు చేసింది ఏం లేదు. ఏదో స్కీమ్లు అన్నారు, ఏమేమో మాయమాటలు చెప్పారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఈ రోజున మరి ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో దాదాపు 10,000 ఎకరాలు 5 లక్షల కోట్ల విలువైన మరి భూములను హైదరాబాద్లో ఇండస్ట్రీస్కి ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద అలాట్ చేసిన ఇండస్ట్రీస్ని ఈ రోజున మరి ఇండస్ట్రీస్ని అన్నింటినీ కూడా తీసేయాలని చెప్పి మరి రియల్ ఎస్టేట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు అందరూ కూడా రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పి మరి భూముల మీద కన్నుబడి మరి ఈ భూములు ఇచ్చిన ఉద్దేశం వేరు. 40 ఏళ్ళ కింద ఎవరైతే మరి అన్ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే పేదలు ఉంటారో, ఎవరైతే ఇండస్ట్రీస్లో పనిచేస్తారో వాళ్ళ గురించి అని చెప్పి ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. మరి ఈ రోజున వాళ్ళందరినీ కూడా లక్షలాది మంది మరి వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు, లక్షలాది మంది పనిచేస్తున్నారు కంపెనీలలో. వాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది తీసేసి ఈ భూములన్నిటి కూడా రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళు కమిషన్ దండుకోవాలని చూస్తున్నాం. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేసేది ఒకటి, ఇప్పటికైనా ఏదైతే స్కీమ్ పెట్టినో దీన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మరి ఉద్యమాలు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్కి ఆనాడు రాజధానిగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రంగా పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరగాలి. ప్రభుత్వాలు అనాదిగా పారిశ్రామికీకరణ జరగాలి, కార్మికులకు ఉపాధి దొరకాలి, అట్లాగే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి. భవిష్యత్తులో ఇది విస్తరించి మరి భారతదేశానికి అట్లాగే ప్రపంచానికి మరి
పారిశ్రామిక కేంద్రంగా మన దేశం మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేస్తూ వచ్చినాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ మహానగర పరిధిలో దాదాపు 20 పైచిలకు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల, షాపూర్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ. ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్. దాదాపు ఈ పక్కనే ఉండే గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే 1100 ఎకరాల పైచిలకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు, అప్పుడు కాంగ్రెస్ ఉన్నదో తెలుగుదేశం ఉందో ఎవరో ఉన్నారు, మొత్తానికి ఆనాడు ప్రభుత్వం పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మరి పరిశ్రమల కోసం ఇక్కడ భూములు కేటాయించినారు. అప్పటి పరిశ్రమకు భూములు కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద. అంటే మార్కెట్లో ఎకరం ₹1,00,00,000 ఉంటే కేవలం 10 లక్షల రూపాయలకి, 12 లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి. ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు ఇచ్చేది ఈ పరిశ్రమల కోసం తక్కువ ధరకు, చౌక ధర కంటే కేవలం ఉద్యోగ కల్పనకి, అట్లాగే ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాల, 3 పూటల కార్మికుడు కూడా తినే పరిస్థితి ఉండాలా, తమ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉండాలని ఇస్తారు. అట్లాంటిది ఈరోజు ఈ ప్రాంతంలో మొత్తానికి నగరం విస్తరిస్తూ పోయింది. విస్తరించిన తర్వాత ఇవాళ మొత్తం ఈ పారిశ్రామిక వాడలన్నీ హైదరాబాద్లో కలిసిపోయినాయి. హైదరాబాద్ విస్తరించి ఈ పరిశ్రమల అవతలు కూడా ఔటర్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ విస్తరించాయి. ఒకటి వాస్తవం, మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి, అంతకు ముందున్న ప్రభుత్వాలు కానివ్వండి, చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల మరి విపరీతంగా భూముల ధరలు హైదరాబాద్లో, హైదరాబాద్ చుట్టూ శివారు ప్రాంతాల్లో విపరీతంగా పెరిగినాయి. కుత్బుల్లాపూర్ ఒకనాడు మున్సిపాలిటీ, ఈరోజు గ్రేటర్లో భాగమైంది. కాబట్టి ఏం జరిగింది, ఆనాడు ఒకరోజు ₹1000 గజం ఉన్న స్థలం ఈరోజు ₹1,00,000-1,50,000 ఈ ప్రాంతంలో స్థలం, గజం స్థలం పలుకుతా ఉంది. అంటే ₹1,00,000 వేసుకున్నా 50 కోట్లు ఎకరానికి, 1,50,000 వేసుకుంటే 75 కోట్లు ఎకరానికి. అంత ఖరీదైన స్థలం ఇక్కడ 1,100 ఎకరాల స్థలం. అంటే కనీసంగా వేసుకుంటే 50,000 కోట్ల మార్కెట్ ధర చూసుకుంటే 50,000 కోట్లు. కొద్దిగా హయ్యర్ సైడ్ 1,50,000 వేసుకుంటే 75,000 కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ 1,100 ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో ఉంది. మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటి, ఈ 1,100 ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో ఇందులో ఇప్పుడే మా దేవదానం గారు ఇక్కడ ఈ కార్మిక సంఘానికి నాయకుడు, అన్నని అడిగినాం మేము, అన్న మరి ఇక్కడ ఇండ్లు ఉన్నాయా? ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇండ్లు లేవు, ఇంకా కట్టలేదు. ఈ 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంట. పోనీ ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులు ఉన్నాయా? అవి కూడా సరిగ్గా లేవు, ఉన్నాయి కానీ సరిగ్గా లేవు, ఇంకా కట్టాలి, కట్టవచ్చు. పోనీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము, అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాము. ఒక 25 ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు. లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూళ్ళు, ఒక 4-5 స్కూళ్ళు ప్లాన్ చేయవచ్చు, వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు. అది కూడా చేయరంట. పోనీ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ 1000 ఎకరాలు, 1,100 ఎకరాల్లో ఒక 500 ఎకరాలు తీసుకొని హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళకి చాలా మంది ఇక్కడ కట్టించివ్వచ్చు. అది కూడా చేయరంట. మీరు చూశారు మన జూబ్లీ హిల్స్లో ఆఖరికి 100 గంటలకు కూడా జాగలేవు, గ్రేవీ యార్డ్స్, శ్మశాన వాటికలకు జాగలేవు. ఇవాళ వాటి కోసం కూడా జాగలు లేకపోతే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో పార్కులకి స్థలం లేదు, పార్కింగ్కి స్థలం లేదు, శ్మశాన వాటికకి స్థలం లేదు, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు, స్కూల్ కట్టడానికి జాగలేదు, అట్లాగే రోడ్డు విస్తరించాలంటే జాగలేదు. ఇవాళ హైదరాబాద్లోని 9,300 చిల్లర ఎకరాలు పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం కాలుష్యకారక పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తుంది. కాలుష్యాన్ని నివారించాలనడంలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. కాలుష్యం ఉండే పరిశ్రమల్ని తప్పకుండా నియంత్రించాలి, నివారించాలి. వాటిని కావాలంటే మీరు గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్చండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ కార్మికుడికి లాభం, అటు పరిశ్రమకి లాభం, అల్టిమేట్గా ఇచ్చిన మరి ఉద్దేశం అది. కానీ ప్రభుత్వం ఏమంటున్నది, ఈ 9,300 ఎకరాలు అది కూడా ఎంత ధరకి? ఇక్కడ మార్కెట్ ధర 1,00,000-1,50,000 ఉంది గజం, అంటే ఎకరం 50 నుంచి 75 కోట్లు. కానీ ప్రభుత్వం ఏమంటుంది, రిజిస్ట్రేషన్ ధర 12,000 ఉంది. ఇక్కడ మీరు 4,000 కడితే చాలు, 4,000 రూపాయలు కడితే చాలు గజం. అంటే ఎకరానికి 1,60,00,000 అవుతుంది అనుకుంటాం. 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, నువ్వు బ్రహ్మాండంగా 10 తరాలకు సరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చని చెప్తున్నారు. వాస్తవం ఏంది?
ప్రజల భూమి, ప్రజల సంపద. ఈ ప్రజల భూమిని ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి, రైతాంగం దగ్గర కానీ రెవెన్యూ భూములు కానీ సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన. సేకరించి ఈ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలని, అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు. అందుకే ఈ 9,300 ఎకరాల భూ కుంభకోణం, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం ఏదైతుందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకొని నిన్న ఉప్పల్ నియోజకవర్గంలో, అట్లాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో మా నాయకులు వసునాచారి గారు, జగదీష్ రెడ్డి గారు, వారందరూ కూడా కొన్ని బృందాలు అక్కడ పోయినాయి. ఇవాళ మేమందరం కూడా, నేను, మా వివేక్ గారు, మా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు, అట్లాగే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ రాజు గారు, మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మిగతా బృందాలన్నీ కూడా ఇవాళ వివిధ పారిశ్రామిక వాడల్లో పర్యటనకు వెళ్తాం. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడారు, వారు అంటున్నారు ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేము ఎక్కడ పోవాలా వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి, ఆ పంపించే కాడ. అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు ఫార్మా సిటీ అని పెట్టాం ముచ్చర్లలో. 19,000 ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఎఫ్లూయెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే, ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ HILTP పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలియదు. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు, భూములు అమ్మడం తెలుసు. ఇవాళ మన కుకట్పల్లి, కుత్బుల్లాపూర్లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉన్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు? పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించేదానికి. వాటిని అమ్ముతున్నాడు. రోజు చూస్తే ఇవాళ పేపర్లు చూడండి, కోకాపేటలో ఎకరం 130 కోట్లకు పోయిందని చెప్పి ప్రభుత్వం గొప్పగా రాయించుకుంది. మరి 130 కోట్లు కోకాపేటలో ఎట్లుంటుంది? పక్కనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల షాపూర్ ప్రాంతంలో ₹1 ఎట్లుంటుంది ఎకరం? పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.